సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కోదాడలో గంజాయి దందాపై ఉక్కుపాదం మోపామన్నారు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి. గరడపల్లి మండలం కాల్వపల్లిలో గంజాయి అమ్ముతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. చిలుకూరు మండలం బేతవోలులో నిందితుడు శ్రీకాంత్ ఇంటికి వెళ్లి విచారించామని చెప్పారు. నిందితుడి నుంచి 2 కేజీలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు. 2 సెల్ ఫోన్లు, పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. యువత గంజాయికి అలవాటు కావద్దని హెచ్చరించారు డీఎస్పీ. హుజూర్ నగర్ సీఐ చరమానంతరాజు, ఎస్ఐ, పోలీస్ సిబ్బందితో కలిసి నిందితుల వివరాలు వెల్లడించారు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి. నిన్నటి సాయంత్రం పూట 4:30 గంటల ప్రాంతంలో సూర్యాపేట కేంద్రంలో నల్లచెరువు గుట్ట దగ్గర 6 వ్యక్తులు అనుమానాస్పదంగా వాళ్ళ పొజిషన్లో గంజాయి ఉంది అనేటువంటి సమాచారం మనకు రావడంతో వీళ్ళంతా కూడా ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని డిఎస్పి సూర్యాపేట గారి ఆధ్వర్యంలో ఆదేశాల ప్రకారం, సూపర్విజన్ ప్రకారం ఈ యొక్క ఏరియాని సెర్చ్ చేసుకోవడానికి నిన్న సాయంత్రం పూట మన పోలీస్ సిబ్బంది వెళ్ళడం జరిగింది. అక్కడ అనుమానంగా ఒక 6 వ్యక్తులు ఒక స్కూటీ దగ్గర కూర్చొని డిస్కస్ చేసుకుంటున్న క్రమంలో వీళ్ళని మనం చెక్ చేస్తే వీళ్ళ పొజిషన్ నుంచి మనం సుమారు 12 కేజీల ఎండు గాంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. సుమారు 10 మంది దగ్గర వీళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి 10 మంది ఏం చేస్తున్నారంటే 2000 చొప్పున 1 కిలో తెచ్చి వీళ్ళందరూ ఫస్టే ఒక కామన్ ఐడియా ప్రకారం, కామన్ కాన్స్పిరసీ ప్రకారం వీళ్ళందరూ ఒక 10 మంది తలా 3000 రూపాయలు వేసుకొని ఈ అంగోతు వంశీకి, అదేవిధంగా పిట్టెల నాగరాజుకి ఇచ్చి తీసుకొని వచ్చిన తర్వాత ఎవరి వాటా ప్రకారం వాళ్ళు పంచుకోవడానికి నిన్నటి సాయంత్రం ఈ యొక్క నల్ల చెరువు గుట్టు దగ్గర వీళ్ళు అసెంబ్లీ అయి, సో ఎవరి వాటాని వాళ్ళు తీసుకొని ఇవన్నీ చిన్న చిన్న ప్యాకెట్లు 50 గ్రాముల నుంచి 100 గ్రాముల ప్యాకెట్లు తయారు చేసి, సో ఇక్కడ వాళ్ళకున్న వినియోగదారులకి సీక్రెట్గా సో అమ్మి 500 రూపాయల నుంచి వాళ్ళకి ఇంకా పైన మాట వచ్చేటట్టు తెలుసుకొని ఇవంతా మనకు వివరాల్లోకి వచ్చినాయి.